ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని ఆలోచనతో జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ జేకేఎంఆర్ ఆధ్వర్యంలో టాయిలెట్ల క్లీనింగ్ కోసం స్వచ్ఛ ట్రక్కులను కనుగొని ప్రభుత్వ పాఠశాలలకు అందించడం జరుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరుగుదొడ్లను శుభ్రం చేసే హైజీనిక్ స్వచ్ఛ ట్రక్ను చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి శనివారం వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బీజేపీ నాయకులతో కలిసి స్వచ్ఛ ట్రక్ను అందించి ప్రారంభించారు. ముందుగా స్వచ్ఛ ట్రక్కుకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వయంగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ట్రక్ను నడిపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ స్వచ్ఛత కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాల క్రితం స్వచ్ఛ భారత్కు స్వీకారం చేశారని, నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా తాను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలనే ఆలోచనలతో ముఖ్యంగా టాయిలెట్లను శుభ్రపరిచి కడిగించడం కోసం ఈ స్వచ్ఛ ట్రక్ను తాను ఒక ఇంజనీర్గా ఉండి తయారు చేయడం జరిగిందని అన్నారు. 30 పాఠశాలలకు 7 ట్రక్కులను ఇదివరకే అందించడం జరిగిందని అన్నారు. రాబోయే ఈ 5 సంవత్సరాలలో చేవెళ్ల పరిధిలో అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రపరిచే టాయిలెట్ క్లీనింగ్ ట్రక్కులను అందించాలనే లక్ష్యంలో ముందుకు వెళ్తామని అన్నారు. ప్రభుత్వాలు పాఠశాలల్లో మరుగుదొడ్లు కట్టి వదిలేస్తారే తప్ప శుభ్రపరిచే వారే లేరని, ఇందుకోసం ఈ ట్రక్కులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. వీటి నిర్వహణ కోసం ప్రైవేట్ శాఖ వాళ్లను కూడా కోరడం జరిగిందని, వారు కూడా ముందుకు వచ్చారని అన్నారు. ఇప్పటి వరకు 230 పాఠశాలల్లో శుభ్రం చేయడం జరిగిందని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాలకు ట్రక్కు సేవలను విస్తరించి పాఠశాలలను స్వచ్ఛ విద్యాలయాలుగా మార్చడమే లక్ష్యమని అన్నారు. మరోవైపు జిల్లాలోని జొంటుపల్లి ప్రాజెక్టు తూము మరమ్మతు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. కేవలం 6 లక్షల రూపాయలతో మరమ్మతులు పూర్తి చేసే అవకాశం ఉండి కూడా చేపట్టలేదన్నారు. దీంతో సుమారు 2089 ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మరమ్మతులను చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు సుధాకర్ రెడ్డి, వెంకటయ్య గౌడ్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, యాలల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, బీజేపీ మహిళా మోర్చా నాయకులు అంతరం లలిత, సాహు శ్రీలత, బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ నాయకులు గాజుల శాంతకుమార్, శేఖాపురం ఆంజనేయులు, దోమకృష్ణ, బీసీసీఎల్ జిల్లా నాయకులు బొప్పి శ్రీహరి, అంతరం కిరణ్ నేతలు, కార్యకర్తలు తదితరులున్నారు. ఒకప్పుడు ఎంతట అన్నిట్ల గొప్ప దేశం, విదేశాల నుంచి అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే నేను అమెరికా పోతా ఇక్కడ పోతా అనేటోళ్ళు ఎంతట మేము భారతదేశానికి పోతామని విదేశాలు ఇక్కడికి చూసేది. అన్నింటిగా ఎదిగిన దేశం అంటే భారతదేశం. కానీ బ్రిటిష్ పరిపాలన తర్వాత మొత్తానికి నాశనమైపోయింది. ఆర్థికంగానే కాదా సమాజంలో కూడా ఎంతో దిగజారిపోయింది. స్వచ్ఛత అనేది శుభ్రంగా ఉండే గ్రామాలు పట్టణాలు లేకుండా అలవాటు అయిపోయినాం. స్వాతంత్రం వచ్చినా కూడా అదే అలవాటుతోటి మనం అందుకే ఎంతో మంది ఫారిన్ టూరిస్ట్ వస్తారు. ఇది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువుకున్న వాళ్ళు, మైక్రోసాఫ్ట్లు, గూగుల్ ఉంటాయి. కానీ రోడ్లను చూస్తే చెత్త ఉంటాయి. మీరు ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత గలీజ్గా ఎట్లా ఉంచుకుంటారని వాళ్ళకు ఆశ్చర్యం. 2014 ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు ఈ విషయం మీదనే పట్టింపుతో స్వచ్ఛ భారత్ అని ప్రకటించాను. నేను అప్పటి సంది నేను పార్లమెంట్లో అప్పుడు టీఆర్ఎస్ ఎంపీ ఉన్నా కూడా నాకు వాష్ లెజిస్లేటర్స్ ఫోరం అంటే వాటర్, శానిటేషన్, హైజీన్ 30 మంది ఎంపీలు ఆ కమిటీలు ఉంటారు. ఆ కమిటీ కన్వీనర్ నేను. అప్పటి సంది నేను కూడా ఇది మా ప్రాంతం కూడా మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలని ప్రోగ్రాం ఎన్నో మొదలుపెట్టింది. దాని మీద మీకు 10 ఏళ్ల కింద తెలుసు మన గ్రామీణ ప్రాంతాలలో మన అలవాట్లు, మన పద్ధతులు ఎట్లుండే తెలుసు. ఎవరు కూడా బాత్రూమ్ లేకుండే, ఇళ్లలో కూడా లేకుండే, అందరూ రోడ్ల మీద చేసేది. ఆయన ఎటు పోయిండాయా అంటే చెంబట్టుకోపోయా అనేది. కానీ సమాజంలో 10 ఏళ్లలో ఒక పెద్ద మార్పు తెచ్చిన గొప్ప వ్యక్తి మోడీ గారు. నేను అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా నేను కూడా భారతదేశాన్ని శుభ్రంగా చేయాలని, నా వంతు ఏం చేయాలని ఎన్నో చూసినాం. దాంట్లో ముఖ్యంగా చూసినాం ఏంటంటే ఇండ్లలోనైతే బాత్రూమ్లు మోడీ గారు కట్టించిండ్రు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కట్టించిన బాత్రూమ్లు అసలు పోరాకుంటాయి. బాత్రూమ్లు నేనా మంచిది కానీ ఉంటేనైతే
బాత్రూమ్ లోపల కాదు, బాత్రూమ్ దగ్గర కూడా పోదు. ఆడ బాత్రూమ్ ఉంటే చుట్టూ తిరిగిపోయేది. ఇంకోటి నేను చూసిన సిఎస్ఆర్ కింద హాజీపూర్ అనే గ్రామం యాలాల్ మండలం పబ్లిక్ టాయిలెట్స్ లేకుండా గ్రామాలలో ఉండే పబ్లిక్ టాయిలెట్స్. ఆర్ఈసి అనే సంస్థ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అనే సంస్థ హాజీపూర్ గ్రామంలో ఆ గ్రౌండ్లో పబ్లిక్ కొరకు చాలా మంచి పని చేసిన అనుకున్నారు. ఏంది, టాయిలెట్లు కట్టించిపోయిండు. అంతకంటే అధ్వాన పని ఏది చేయదని వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ పోయింది. టాయిలెట్ కట్టించడం వాళ్ళకే కానీ ఇప్పుడు ఆ గ్రౌండ్లో ఎవరు ఆడుకుంటలేరు, ఆ గ్రౌండ్ దిక్కే పోతలేరు. ఎందుకంటే కట్టించినాక అవి మెయింటైన్ చేయకుంటే ఉన్నదానికంటే అధ్వానం. టాయిలెట్ అటుంటే ఇక్కడి నుంచే ఆ వేరే రోడ్ నుంచి వెళ్ళిపోతారు, అంత గలీజ్ కానీ. దాంతో కంపు వాసనే కాదు, గలీసే కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ రోజే ఇది మొదలుపెట్టినాము 10 ఏళ్ల కింద. నాకు దీని మీద రీసెర్చ్ చేస్తానికి ఏడాది అయింది. ఒకటేమో టెక్నాలజీ మీద, ఎందుకంటే ఇంత శుభ్రం చేసేటోళ్ళు పోతే శుభ్రం కాదు, ఎందుకంటే దానికి నీళ్లు కావాలి, నీళ్లు కొడతారు, కరెంట్ కావాలి. ఎన్నో స్కూళ్ళల్లో టాయిలెట్లు ఆడుంటాయి, స్కూల్ ఇక్కడ ఉంటాయి, ఆ టాయిలెట్ దగ్గర నీళ్లు ఉంటాయి, కరెంట్ ఉండదు. నీళ్లు తెచ్చినా పంప్ చేస్తారు, కరెంట్ ఉండదు. అందుకే ఈ ఎన్నో మార్పులు వచ్చినాయి, ఎంతో రీసెర్చ్ చేసినాము. దాంతో మిషన్ మీదనే నడిచేది ఓ పంపు, ఇవన్నీ కూడా తెచ్చి డైరెక్ట్ పెట్రోల్ మీదనే పనిచేసే పంపు, వేరే దగ్గరనే ఇంజన్ మీదనే పంపు నడుస్తుంది. ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసినాం. కానీ ఇంకో సమస్య, మన భారతదేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. ఇది ఒక్క నిమిషం. ఎంతో మంది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతో మంది మొత్తానికి నాశనం అయిపోయింది. ఆర్థికంగానే కాదా, సమాజంలో కూడా ఎంతో దిగజారిపోయింది. స్వచ్ఛత అనేది శుభ్రంగా ఉండే గ్రామాలు, పట్టణాలు లేకుండా చెత్త అలవాటు అయిపోయినాం. స్వాతంత్రం వచ్చినాక కూడా అదే అలవాటుతోటి మనం ముందుకు వచ్చాం. అందుకే ఎంతోమంది ఫారిన్ టూరిస్ట్ వస్తారు. ఈడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చదువుకున్నోళ్ళు, మైక్రోసాఫ్ట్లు, గూగుల్ ఉంటాయి, కానీ రోడ్లను చూస్తే చెత్త ఉంటాయి. మీరు ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత గలీజ్గా ఎట్లా ఉంచుకుంటారని వాళ్ళకి ఆశ్చర్యం. 2014 ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు ఈ విషయం నిన్నే పట్టింపుతోటి స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ చేసింది. నేను అప్పటి సంది నేను పార్లమెంట్లో అప్పుడు టీఆర్ఎస్ ఎంపీ ఉన్నా కూడా నాకు వాష్ లెజిస్లేటర్స్ ఫోరం అంటే వాటర్, శానిటేషన్, హైజీన్ 30 మంది ఎంపీలు ఆ కమిటీలు ఉంటారు. ఆ కమిటీ కన్వీనర్ నేను. అప్పటి సంది నేను కూడా ఇది మా ప్రాంతం కూడా మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలని ప్రోగ్రాం ఎన్నో మొదలుపెట్టినాం. దాని మీద మీకు 10 ఏళ్ల కింద తెలుసు, మన గ్రామీణ ప్రాంతాలలో మన అలవాట్లు, మన పద్ధతులు ఎట్లుండే తెలుసు. ఎవరు కూడా బాత్రూమ్ లేకుండే, ఇళ్ళల్లో కూడా లేకుండే, అందరూ రోడ్ల మీద చేసేది. ఆయన ఎటు పోయిందాయా అంటే చెంబట్టుక పోయా అనేది. కానీ సమాజంలో 10 ఏళ్లలో ఒక పెద్ద మార్పు తెచ్చిన గొప్ప వ్యక్తి మోడీ గారు. నేను అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా నేను కూడా భారతదేశాన్ని శుభ్రంగా చేయాలని, నా వంతు ఏం చేయాలని ఎన్నో చూసినాం. దాంట్లో ముఖ్యంగా చూసినాం ఏంటంటే, ఇండ్లలోనైతే బాత్రూమ్లు మోడీ గారు కట్టించిండ్రు, కానీ ప్రభుత్వ పాఠశాలలో కట్టించిన బాత్రూమ్లు అసలుకు పోరాకుంటాయి. బాత్రూమ్లు నేనా మంచిది కానీ ఉంటేనైతే బాత్రూమ్ లోపల కాదు, బాత్రూమ్ దగ్గర కూడా పోదు. ఆడ బాత్రూమ్ ఉంటే చుట్టూ తిరిగిపోయేది. ఇంకోటి నేను చూసిన సిఎస్ఆర్ కింద హాజీపూర్ అనే గ్రామం యాలాల్ మండలం పబ్లిక్ టాయిలెట్స్ లేకుండా గ్రామాలలో ఉండే పబ్లిక్ టాయిలెట్స్. ఆర్ఈసి అనే సంస్థ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అనే సంస్థ హాజీపూర్ గ్రామంలో ఆ గ్రౌండ్లో పబ్లిక్ కొరకు చాలా మంచి పని చేసిన అనుకున్నారు. ఏంది, టాయిలెట్లు కట్టించిపోయిండ్రు. అంతకంటే అధ్వాన పని ఏది చేయదని వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ పోయింది. టాయిలెట్ కట్టించడం వాళ్ళకే కానీ ఇప్పుడు ఆ గ్రౌండ్లో ఎవరు ఆడుకుంటలేరు, ఆ గ్రౌండ్ దిక్కే పోతలేరు. ఎందుకంటే కట్టించినాక అవి మెయింటైన్ చేయకుంటే ఉన్నదానికంటే అధ్వానం. టాయిలెట్ అటుంటే ఇక్కడి నుంచే ఆ వేరే రోడ్ నుంచి వెళ్ళిపోతారు, అంత గలీజ్గా. దాంతో కంపు వాసనే కాదు, గలీసే కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ రోజే ఇది మొదలుపెట్టినాము 10 ఏళ్ల కింద. నాకు దీని మీద రీసెర్చ్ చేస్తానికి ఏడాది అయింది.
ఒకటేమో టెక్నాలజీ మీద. ఎందుకంటే ఉత్త మార్పులు వచ్చినాయి, ఎంతో రీసెర్చ్ చేసినాము. దాంతో మిషన్ మీదనే నడిచేది ఓ పంపు, ఇవన్నీ కూడా తెచ్చి డైరెక్ట్ పెట్రోల్ మీదనే పనిచేసే పంపు, వేరే దగ్గరనే ఇంజన్ మీదనే పంపు నడుస్తుంది. ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసినాం. కానీ ఇంకో సమస్య, మన భారతదేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. టూర్స్తోని చిన్నగా చూస్తారు, ఏదైనా టేబుల్ మీద కూర్చొని పనిచేసుకోవడం పెద్దగా చూస్తారు, ఇంకా అధికారం ఉన్నాయి ఇంకా మీదకి చూస్తారు. వేరే దేశాలలో ఈ సమస్య ఉండదు, అందరినీ సమానంగా, అంటే ప్రభుత్వం కాదు ఒకరొకరిని. అయితే ఇక్కడ అదో సమస్య ఉండే, అది కూడా నేను రాజకీయాలకు వచ్చినాక ఈ గొప్పగా ఏది సాధించానో అదే. అంటే నేను స్వచ్ఛ ట్రక్ నడిపిస్తాను, నేను స్వచ్ఛ ఎంప్లాయీ అని చెప్తారు, పోయి బాత్రూమ్ గడుగుతాను. ఇది ఇక్కడనే ఉందా మొత్తం మొత్తానికి నేను మొదలుపెట్టినాక ఇది ఒక్క ట్రక్ రోజు 30 గ్రామాలు తిరుగుతాయి. ఇప్పటి వరకు 7 ట్రక్లు నడుస్తున్నాయి. ఇది 7 ట్రక్లు నడుస్తున్నాయి. ఇది 110 కంటే 112 గ్రామాలకు పోయి స్కూళ్ళకు పోయి క్లీన్ చేస్తుంది. దీంతో ఇంకా 30 యాడ్ అవుతాయి. కానీ నా లక్ష్యం ఏంటంటే నా ప్రతి గ్రామానికి పోవాలి, ఈ 5 ఏళ్లలో ప్రయత్నం. దీనికి ఖర్చులు ఇప్పుడైతే నేను పెడుతున్నా, కానీ ఇది ఖర్చులు ఓతీరసు చాలా ఎక్కువ. ఎందుకంటే స్కూల్కు 1500-1600 అవుతుంది నెలకు, అంటే చాలా తక్కువ కదా. కానీ 30 స్కూళ్ళు అనే వరకు 45,000-50,000 అవుతాయి. అంటే ఏడాదికి నడుపుతందుకే 5 లక్షలు అవుతాయి. మళ్ళీ ట్రక్కు 6 లక్షలు. ఇటువంటి చేవల పార్లమెంట్ మొత్తం కావాలంటే కనీసము 25-30 ట్రక్లు కావాలి గ్రామీణ ప్రాంతంలో. అంటే దాదాపు 1,500,000 ఆల్మోస్ట్. ఇంకో ఈ ట్రక్లు ఎక్కువ రోజులు ఉన్నాయి, 3.5-4 రోజులే ఉంటాయి, తర్వాత 4 ఏళ్ళే ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ కొత్త ట్రక్ కొనవలసి వస్తుంది. అయితే దీంట్లో సిఎస్ఆర్ కింద ఇవి యాక్చువల్లీ బడ్జెట్లు ఉన్నాయి. పోయిన ప్రభుత్వం మొత్తాన్ని నాశనం చేసింది. ప్రతి స్కూల్లో శానిటేషన్ వర్కర్స్ ఉండే, ఆ శానిటేషన్ వర్కర్స్కి ఎంత జీతం వస్తాయంటే 15,000, 2,000, 2,500. ఆ జీతం కూడా ఇవ్వకుండా వాళ్ళని పంపించేసింది, వాళ్ళని తీసేసింది. నాకు అర్థమైతే లేదు, ఇంత తక్కువ ఖర్చుతోటి ఇంత ముఖ్యమైన పని చేసేటోళ్ళు దొరికిన వాళ్ళు పని చేసేటోళ్ళని తీసేసింది. కానీ ఈ ప్రభుత్వం అది ఇంకోటి, అప్పుడు నేను మొదలుపెట్టినప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఒక గొప్ప వ్యక్తి ఉండే, రఘునందన్ రావు గారు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.